గైస్ అందరూ బాగున్నారు కదా. ఇవాళ చిన్న ఉడలు మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. చిన్న ఉడలు మజ్జిగ పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్న ఉడలు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ తల్లుల్లి ఒకటి తీసుకొని ఒలుచుకున్నాను. ఎండుమిర్చి స్పైసీకి తగ్గట్టు నేను మామిడి టెంకలు ఒక 3 తీసుకున్నాను. ఎందుకంటే పెరుగు కూడా తీసుకుంటాం కాబట్టి 3 సరిపోద్ది. నేను ఈ గ్లాస్తోనే పెరుగు తీసుకొని బాగా చిలికేసాను. ఇప్పుడు చిన్న రాళ్ళు లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న రాళ్ళు అయితే ఫ్రై చేసుకుని ఒక గిన్నెలో తీసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 3 to 4 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1 స్పూన్. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి. బియ్యం పిండి ఒక 3 to 4 స్పూన్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది పిండి దారిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మజ్జిగలోపు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా తిరిగేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మజ్జిగ వేసి అలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లోపు వడియాలు వేసేస్తున్నాను, వేసింది. నెక్స్ట్ మామిడి టెంకలు వేసేస్తున్నాను. వేసి అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ కొంచెం హైలో పెట్టాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి. 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు మీకు చూసుకొని వేసేసుకోవాలి. వేసి కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఇది పప్పు అన్నంతో చాలా టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది చాలా రోజులు అయిపోయింది చేసి. ఇప్పుడు ఈ పిండి ధర కొంచెం కలిపేసుకోండి లైట్గా. దాంట్లోపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే మనకి థిక్నెస్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. పప్పు అన్నంతో అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట. ట్రై ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.